నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఈరోజు ఉదయం సరూర్ నగర్ ట్యాంక్ బండ్ వద్ద లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ తర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ రెనోవేషన్ 3K రన్ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్రెడ్డి రామరెడ్డి పాల్గొన్నారు. కట్టమైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ 3K రన్ కార్యక్రమం సరూర్ నగర్ చెరువును పరిరక్షించి సుందరీకరించడం, అలాగే రాబోయే రోజుల్లో పవిత్రమైన గణేష్ నిమజ్జనాలను సరూర్ నగర్ చెరువులోని స్వచ్ఛమైన నీటిలో నిర్వహించాలనే లక్ష్యంతో చేపట్టబడింది. మన ముఖ్యమంత్రి గారికి అందరికంటే అన్ని నియోజకవర్గాల కంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటే ప్రేమ కాబట్టి ఎల్బీ నగర్ లో ఏది కావాలన్నా అడిగిన వెంటనే ఇస్తున్న మన ముఖ్యమంత్రి గారు ముందుగా మనందరము ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిందండి హైడ్రా పెట్టి ఈ హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నీ కాపాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఈ సరూర్ నగర్ చెరువు కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందుకే చెప్తున్నా, ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గతంలో ఉన్న పాలకులు దాదాపు 7-8 చెరువులు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. కానీ మన రాజశేఖర రెడ్డి గారు ఈ చెరువుకు పూర్తిగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఇదే కాకుండా మన బైర్మల్ కూడా చెరువు గాని సరూర్ నగర్ చెరువు గాని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న చెరువులు ముందు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నందుకు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ ఉండొద్దు, డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ నుంచి పిల్లలను డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో స్పోర్ట్స్ గురించి ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రానికి 400 కోట్ల రూపాయలు ఇచ్చి యువతను ముందు స్పోర్ట్స్ సైడ్ మళ్లించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే మనందరం డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించడానికి సహాయ సహకారాలు అందించాలి. ఇక్కడ మా సోదరులు మన ఏసీపీ ఇష్టయ్య గారు ఉన్నారు, మిగతా పోలీస్ సోదరులందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ డ్రగ్స్ నిర్మూలన చేయడానికి అని సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా.